అన్మ్యూట్ చేసుకోండి. श्री गुरुभ्यो नमः परमगुरुभ्यो नमः श्रीमदानंदतीर्थ भगवत्पादाचार्य गुरुभ्यो नमः श्री सीतारामचंद्राय नमः हरि ओम जयत्यजोक्षीण सुखात्मबिम्बः स्वैश्वर्यकान्तिप्रततः सदोदितः स्वभक्तसन्तापदुरिष्टहन्ता रामावतारो हरिरीशचन्द्रमाः भूषारत्नं भुवनवलयस्याखिलाश्चर्यरत्नं लीलारत्नं जलदिदुहितुरदेवतामौलिरत्नं चिन्तारत्नं जगति भजतां सत्सरोजायुरत्नं कौसल्याय लसतु मम मण्डले पुत्ररत्नम् महाव्याकरणाम्बोधिमन्थमानसमन्दरं कवयन्तं रामकीर्त्या हनूमन्तमुपास्महे स्वान्तस्थानन्तशय्याय पूर्णज्ञानप्रसारणवे उत्तुङ्गवाक्तरङ्गाय मध्वदुग्धाब्धये नमः वाल्मीकिर्गौः पुनीयान्नो महीधरपदाश्रयाय दुग्धमुपजीवन्ति कवयस्तरणकायिव सूक्तिरत्नाकरे रम्ये मूलरामायणार्णवे विहरन्तो महीयां सह प्रीयतां गुरवो मम नमोऽस्तु तात्विका देवाः विष्णुभक्तिपरायणाः धर्ममार्गे प्रेरयन्तु भवन्तः सर्व एव हि चित्रैः पदैश्च गम्भीरैः वाक्यैर्मानैरखण्डितैः गुरुभावं व्यञ्जयन्ति भाति श्रीजयतीर्थवाक् नौमि न्यायसुधादिकृज्ये मुनीन् श्रीपादराट्सन्मणीन् व्यासार्यान् विविधागमाब्धिविहरान् श्रीवादिराजानपि वन्दे हंसवरान् रघूत्तमगुरून् वैदग्ध्यवरान्निधीन् श्रीसत्यव्रतराघवेन्द्रमुनिपान् सद्बोधसध्यानपान् मदग्धं यस्य कौपीनं मग्नौ दत्तमपि स्फुटं वेदव्यासगुरुं नौमि श्रीवेदेश नमस्कृतं सत्याभिनवजो वेदवेत्ता गुरुवत्पिता किलः सत्याधीशो उत्तमां निर्जिता शेषमायुत सत्यधीरकराब्जोक्तः ज्ञानवैराग्यसागरः सत्यज्ञानाख्यतरणिः स्वान्तध्यान्तं निगृहीततु विद्यायां विबुधाचार्यं वेदज्ञानाब्धिचन्दिरं दुर्मतध्वान्तमार्ताण्डं सत्यध्यानमुनिं भजे सत्याभिनवजो प्रावोचद्योदितं न्यायसुधा वाक्यार्थचन्द्रिकां सत्यप्रज्ञगुरुर्दद्यात् प्रज्ञां वैदान्तिकीं सदा सत्याभिज्ञकराब्जोत्तान् पञ्चाशद्वर्षपूजकान् सत्यप्रमोदतीर्थार्यान् नौमि न्यायसुधारतान् शास्त्रेषु पारदृश्वानं शास्त्रज्ञैः च वत्सलं दीनभक्तोद्धारकरं सत्यात्मानं गुरुं भजे विद्यापीठविधातारं विद्यावारिधिचन्दिरं विद्यार्थिवत्सलं वन्दे महामहिमसद्गुरुम् आपादमौलिपर्यन्तं गुरूणामाकृतिं स्मरेत् तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः श्रीगुरुभ्यो नमः हरिः ओम् మూల రామాయణం రామ కథకు ప్రధానమైనటువంటిది. దాని యొక్క కించిత్ సంగ్రహాన్ని వాల్మీకి మహర్షి చేశారు అన్నటువంటి అంశాన్ని నిన్నటి రోజున తెలుసుకున్నాం. అదేవిధంగా భగవంతుడు తాను అవతరించడానికి ప్రధానమైనటువంటి కారణమేమిటి అన్నటువంటి దాన్ని వాల్మీకి మహర్షి అనేక అధ్యాయాల్లో చెబుతారు. దానిని ఆచార్యుల వారు మూల రామాయణం నుండి సంగ్రహం చేసి చెబుతారు. తతః పులస్త్యస్య కులే ప్రసూతౌ తావాది దైత్యౌ జగదేక శత్రు పరైరవధ్యౌ వరతః పురాహరేః సురైరజేయౌ చ వరాద్విధాతుః. ఆది దైత్యులైనటువంటి హిరణ్యాక్ష హిరణ్యకశిపులే త్రేతాయుగంలో రావణ మరియు కుంభకర్ణులుగా జన్మించారు. వారు ఈ లోకానికే కంటకులు.
కేవలం శ్రీరామచంద్రుడి సీతను అపహరించారు అని కాదు, లోకానికే కంటకులు. వారు పరైరవధ్యం, వేరే వారు ఎవరూ వారిని సంహారం చేయలేరు. ఎందుకు అంటే భగవంతుడి వరం ఉన్నది. 3 జన్మలలో నేనే మిమ్మల్ని సంహారం చేస్తాను అని చెప్పేసి భగవంతుడే చెప్పాడు కాబట్టి పరైరవధ్యౌ వరతః పురాహరే సురైరజేయౌ వరాద్విధాతు. బ్రహ్మదేవుల వారి వరం కూడా వారికి ఉన్నది. తపస్సు చేసి బ్రహ్మ వరాన్ని సంపాదించారు కాబట్టి దేవతలు కూడా వాళ్ళని ఏమీ చెయ్యలేరు. దేవతలను అందరినీ కూడా జయించారు రావణ మరియు కుంభకర్ణులు. అందులోనూ సర్వైరజేయ సచకుంభకర్ణ పురాతనే జన్మని ధాతురేవ. వెనుకటి జన్మలో హిరణ్యాక్ష జన్మలోనే బ్రహ్మదేవుల వరాన్ని తీసుకున్నటువంటి ఆ అతడే ఇప్పుడు కుంభకర్ణుడిగా వచ్చాడు. అందువల్ల ఎవరు కూడా అతన్ని జయించలేరు, అందరినీ తానే జయిస్తాడు. ఇక రావణుడు వరాన్నరాదీని ఋత ఏవ రావణ తదాకనాత్తౌ త్రిదశానవాధతాం. ఈ జన్మలో రావణుడిగా తాను జన్మించినప్పుడు తపస్సు చేసి వరాన్ని పొందాడు రావణుడు. కానీ కుంభకర్ణుడు వెనకటి జన్మలోనే తాను తపస్సు చేసి వరాన్ని పొందాడు. చూడండి ఎంత విచిత్రము అంటే, వెనుకటి జన్మలో వరం ఇప్పుడు కూడా వారికి వస్తూ ఉన్నది. ఎందువల్ల అనడానికి ఒక చిన్న అంశాన్ని వాదిరాజస్వాముల వారు తమ వ్యాఖ్యానంలో చెబుతారు. నిద్రాలోహో కుంభకర్ణస్య ఇదానీంతర వరాభావాదితి భావ. ఎప్పుడూ నిద్రపోయేటువంటి కుంభకర్ణుడు ఈ జన్మలో తపస్సు చేయడం వాడి వల్ల సాధ్యం కాలేదు. అందువల్ల పురాతనమైనటువంటి వరాన్నే కంటిన్యూ చేశారు బ్రహ్మదేవుల వారు. ఇంకొక అంశం ఏమిటి అంటే, హిరణ్యాక్షుడిగా తాను జన్మించినప్పుడు అప్పుడు బ్రహ్మదేవుల వారి వరం అప్పుడు సఫలం కావాలి అని లేదు. అందువల్ల తాను తర్వాతి జన్మకు దాన్ని ఉపయోగించుకున్నాడే తప్ప ఆ జన్మలో అది సార్థకం కాలేదు. కానీ రావణుడు మాత్రం ఈ జన్మలోనే తపస్సు చేసి బ్రహ్మదేవుల వారి ద్వారా వరాన్ని పొందాడు. నరాని మృత ఏవ రావణ అని చెబుతారు. అంటే మానవులను ఉపేక్షించాడు. మానవులు నన్నేం చేస్తారు అన్నటువంటిది ఒకటి. తరువాత వానరులు, వారు కూడా నన్నేమీ చెయ్యలేరు అన్నటువంటి దాన్ని, ఈ రెండింటినీ మనసులో ఉంచుకొని వారిద్దరి తప్ప మిగిలిన అందరి మీద వారు ఆ గంధర్వులు, దేవతలు, యక్ష, కిన్నర, సర్ప, అసుర అందరినీ జయించాలి అని కోరుకున్నారు తప్ప మానవులను వానరులను వారు ఉపేక్షించారు. ఈ విషయంలో కొన్ని నిర్ణయాలను శాస్త్రం చెబుతుంది. తదాబ్జం శూలినమేవ జాగ్రత్తో నిధాయ దేవ పురుహూత పూర్వక. దేవతలందరూ కూడా రుద్రదేవుల వారిని ముందు పెట్టుకొని బ్రహ్మదేవుల వారి దగ్గరికి వెళ్ళి నివేదించుకున్నారు. వీరు లోకకంటకులు అయ్యారు రావణ కుంభకర్ణులు, అందువల్ల వారిని సంహరించడానికి స్వామిని భగవంతుణ్ణి మీరు పిలవండి. ఎందుకంటే దేవతలు సాక్షాత్తుగా భగవంతుడి దగ్గరికి వెళ్ళలేరు, వారికి ఆ సామర్థ్యం లేదు అన్నటువంటి దాన్ని శాస్త్రం చెబుతుంది. అందువల్ల తదా అబ్జజం శూలినమేవ జాగ్రత్త. అబ్జజ అంటే బ్రహ్మదేవుల వారు, కమలంలో జన్మించినటువంటి వారు. శూలినమేవ రుద్రదేవుల వారిని ముందుగా పెట్టుకొని భగవంతుడి దగ్గరికి వెళ్ళి తాము ప్రార్థన చేస్తారు. ఏమని? త్వమేక ఈశ పరమ స్వతంత్ర త్వమాదిరంతో జగతాం నియోక్త పదాగ్నైవాఖిలమంబుజోద్భవా వితేనిరే అగ్ర్యాశ్చరమాశ్చ ఏమి. త్వమేక ఈశ, నీవు ఒక్కడివే స్వతంత్రుడవు, నిన్ను వదిలిపెడితే వేరే వారెవరూ లేరు అని సాక్షాత్తు నారాయణుడి దగ్గరికి వెళ్ళి బ్రహ్మాది దేవతలు స్తోత్రం చేస్తూ ఉన్నారు. నీవే సర్వోత్తముడవు, పరమ స్వతంత్ర, స్వతంత్రుడవు నీవే. త్వం ఆది అంతః జగతాం నియోక్త, నీవు ఈ సృష్టికి ఆది కారణువు నీవే, సంహారాన్ని చేసేటువంటి వాడవు నీవే, అందులో సందేహం లేదు.
మధ్యలో పరిపాలన చేసేటువంటి శక్తి కూడా నీకు మాత్రమే ఉన్నది తప్ప వేరే వారికి లేదు. మరి బ్రహ్మదేవుల వారు సృష్టి చేస్తారు, రుద్రదేవుల వారు సంహారం చేస్తారు, ఇటువంటి మాటలన్నీ కూడా పురాణాల్లో ఉన్నాయి కదా అని అంటే దానికి చెబుతారు, త్వదాజ్ఞైవ అఖిలం అంబుజోద్భవాః. నీ ఆజ్ఞతో బ్రహ్మదేవుల వారు ఎప్పుడు అంటే వెనుకటికి అగ్ర్యాహ ముందు ఉన్నటువంటి వారు, అంటే ఇప్పుడు ముక్తులైనటువంటి వారు, ప్రస్తుతం ఉన్నటువంటి బ్రహ్మదేవుల వారు, చరమాశ్చ తర్వాత వచ్చేటువంటి బ్రహ్మదేవుల వారు అందరూ కూడా నీ ఆజ్ఞాధారకులై పరిపాలించాలే తప్ప వారికి స్వతంత్రంగా ఏ డిసిషన్ తీసుకోవడానికి వారికి సాధ్యం లేదు. ఎవరికి? బ్రహ్మదేవుల వారికి ఈ పరిస్థితి. బ్రహ్మదేవుల వారు ఆజ్ఞాపిస్తే గరుడశేష రుద్రాది దేవతలందరూ కూడా బ్రహ్మదేవుల వారి ఆజ్ఞను పరిపాలించారు. అంతే తప్ప ఎవరికి స్వాతంత్రం అన్నటువంటిది లేదు. అందువల్ల నీవే వచ్చి అనుగ్రహించాలి అని చెప్పేసి ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేయగా మరొక మాటను కూడా చెబుతారు. అంటే ఎవరైనా కూడాను ఎవరి దగ్గరైనా ఉపకారాన్ని తీసుకునేటప్పుడు, వారి సహాయాన్ని తీసుకునేటప్పుడు వారు వెనుకటికి మనకి ఏదైనా సహాయం చేస్తే దాన్ని ఒకసారి స్మరించుకోవాలి అని చెబుతారు. ఇప్పుడు భగవంతుడిని సహాయం అడగడానికి వెళ్ళారు దేవతలు. ఆ భగవంతుడు వెనుకటికి ఏ సహాయాన్ని చేశాడు అని అంటే దాన్ని చెబుతాడు. స్వయా పురాకరణ పుటాగ్ని నిర్మితౌ మహాసురౌతౌ మధుకైట భాగ్యౌ ప్రభంజనావేశ వషాత్వదగ్నయ బలోద్ధతావాషు జలేభ్య వర్ధతాం. మహా అసురులైనటువంటి మధుకైటభులు నీ యొక్క కర్ణపుటముల నుండి వారు బయటికి వచ్చారు, నీవే సృష్టించావు. విశేషంగా వాయుదేవుల వారి యొక్క వరం వారికి ఉన్నది, ప్రభంజనావేశ వశాత్, అది కూడా నీ ఆజ్ఞానుసారంగా. వారు మహాబలిష్ఠులై ఉన్నారు, బ్రహ్మవరం చేత అవధ్యులై ఉన్నారు. అటువంటి వారిని వారు వేదగణములను, వేద అభిమాని దేవతలను, వేదములన్నింటినీ కూడా అపహారం చేసేస్తారు. ఎవరు? మధుకైటకులు. అప్పుడు నీవు హయగ్రీవ రూపంతో వారిని సంహారం చేసి జగత్తును రక్షించావు. అదే విధంగా తన్మేధశైవాషు చకర్త మేదిని, ఆ దేహంలో ఉన్నటువంటి ఒక మేధస్సు అని అది ఒక ధాతు విశేషం, దాని ద్వారా ఈ భూమిని భగవంతుడు నిర్మించాడు అన్నటువంటి కథను చెబుతారు. అందువల్లనే ఈ భూమికి మేదిని అని పేరు. అది వారి యొక్క దేహంలో ఉన్నటువంటి మేధస్సు. ఆ మేధస్సు ద్వారా, మేధస్సు అంటే బుద్ధిశక్తి అని కాదు, మేధస్సు అన్నటువంటిది ధాతు విశేషం, మేధసము అని శాస్త్రం చెబుతుంది. అందువల్ల ఈ భూమికి మేదిని. అందువల్ల ఏదైనా పవిత్రమైనటువంటి వస్తువును భూమి మీద సాక్షాత్తుగా పెట్టకూడదు, ఒక పీట వేసి పెట్టాలి. దేవుణ్ణి కానీ లేకపోతే ఇంకేదైనా పవిత్రమైనటువంటి వస్తువులను నేల మీద సాక్షాత్తుగా పెట్టకూడదు. ఒక ఆసనం ఏదైనా ఎందులో అయినా పళ్ళెంలో అయినా వేసి పెట్టాలి. ఆ విధంగా ఉన్నది. ఇది దీనివల్ల ఏం తెలుస్తుంది అంటే అసురులకు స్వాభావికమైనటువంటి బలం ఉండదు. వారు తపస్సు చేసి లేదా ఏదైనా దేవతల యొక్క ఆవేశం, బ్రహ్మదేవుల వారిదో వాయుదేవుల వారిదో వారి యందు ఆవేశం అన్నటువంటిది ఉంటే మాత్రమే వారికి శక్తి, లేకపోతే లేదు. ఆ దేవతలకు కూడా నీవే నియామకుడవు. అందువల్ల ఇదంతా కూడా నీవు వెనుకటికి చేసినటువంటి అనుగ్రహాన్ని స్మరణ చేస్తూ ఉన్నాము. ఆ భగవంతుడు హయగ్రీవ రూపంతో వారిద్దరిని సంహారం చేసి వేదమును మళ్ళీ లోకానికి భగవంతుడు అనుగ్రహించాడు. అందువల్ల ఇప్పుడు కూడా ఈ రాక్షసులిద్దరూ మహాబలిష్ఠులై ఉన్నారు. అందువల్ల నీవు మానవుల్లో అర్థాత్ నర రూపంలో జన్మించి అవతరించి వారిని సంహారం చేయాలి అని చెప్పేసి ప్రార్థన చేసుకోగా బభూవ రామో జగతీపతి ప్రభు. ఆ భగవంతుడు జగన్నాయకుడైనటువంటి భగవంతుడు శ్రీరామచంద్రుడిగా తాను అవతరిస్తూ ఉన్నాడు. ఎక్కడ అంటే సకశ్యపస్యాని గర్భ జన్మనో వివస్వతస్తంతు భవస్య భూభృతః
గృహే దశస్యందననామినో భూత్ కౌసల్యకానాంని తదర్థికేష్ట. కశ్యప మరియు అదితి వారిద్దరి ద్వారా జన్మించినటువంటి వివస్వాన్ సూర్యుడు, ఆ సూర్యుడి యొక్క వంశంలో, సూర్యవంశంలో ఒక మహారాజు అయ్యాడు దశరథుడు అని. అతడి భార్య యందు కౌసల్య, ఆమె కూడా చాలా విశిష్టమైనటువంటి తపస్సును చేస్తుంది అన్నటువంటి అంశాన్ని ప్రతిరోజు ఇప్పుడు మనం స్వాముల వారు పూజ చేసేటువంటి మూలరాముడిని చూస్తాం. ఆ మూలరాముడు ఇక్ష్వాకు వంశంలో పూజిస్తూ వచ్చాడు. అంటే స్వయం వైవస్వత మనువు సూర్యుడే పూజించాడు. దాని తర్వాత ఇక్ష్వాకు మొదలైనటువంటి రాజులందరూ కూడా ఆ రామ మరియు సీత ప్రతిమలను పూజిస్తూ వచ్చాడు. వారికి ఎక్కడి నుండి వచ్చింది అంటే బ్రహ్మదేవుల వారు పూజించి దాన్ని వారికి ఇచ్చారు. అందువల్ల ఆ ఇక్ష్వాకు వంశపు రాజులందరూ పూజిస్తూ వచ్చారు. అదే విధంగా కౌసల్య తాను మహాపతివ్రత శిరోమణి, అత్యుత్తమమైనటువంటి యోగ్యత గల ఆ మహా సాధ్వి తాను ఆ మూలరామ మూల సీత ప్రతిమలను తాను విశేషంగా పూజించింది. ఆవిరాసీత్ స్వకలయా కౌసల్యాయాః పరః పుమాన్ దివ్యవ్రతైః విశుద్ధాయాః సాక్షాత్ తత్వమతేరివ అని నారాయణ పండితాచార్యుల వారు సంగ్రహ రామాయణంలో రాస్తారు. ఈ వాల్మీకి రామాయణాన్ని సంగ్రహం చేస్తూ మధ్వాచార్యుల వారి నిర్ణయానికి అనుగుణంగా అనేక శాస్త్రముల సంక్షేప సూచకంగా వారు సంగ్రహ రామాయణం అన్నటువంటి ఒక దివ్య గ్రంథాన్ని రాశారు. అందులో నారాయణ పండితాచార్యుల వారు చెబుతారు, భగవంతుడు కౌసల్య యందు అవతరించాడు. దివ్య వ్రతై విశుద్ధాయా, అనేక వ్రత నియమాలను ఆచరిస్తుంది కౌసల్య, అత్యుత్తమమైనటువంటి సంతానం కలగాలి అని చెప్పేసి. అంత పుణ్య ప్రారంధం ఉన్నందువల్లనే భగవంతుడు అక్కడ అవతరించాడు. ఏ విధంగా అంటే దానికి ఒక దృష్టాంతాన్ని, ఉదాహరణను చెప్తారు. సాక్షాత్ తత్వమతేరివ, తత్వజ్ఞానం కావాలి అంటే ఊరికే లభించదు అని అంటుంది శాస్త్రం. దానికి అనేక వ్రత నియమ ఉపవాసాలను చేయాలి అని. అదే విధంగా సాక్షాత్తు తత్వస్వరూపుడైనటువంటి ఆ భగవంతుడు తాను అవతరించాలి అని అంటే అక్కడ విశిష్టమైనటువంటి వ్రత ఉపవాసాది నియమములను చేస్తూ ఆ మూల సీత మూలరామ ప్రతిమలను తాను విశేషంగా ఆరాధన చేస్తుంది కౌసల్య. అక్కడ భగవంతుడు తాను అవతరించాడు అన్నటువంటి దాన్ని చెబుతాను. తదాజ్ఞయా దేవగణా బభూవిరే పురైవ పశ్చాదపి తస్య భూమ్నః నిషేవణాయోరు గణస్య వా నరేశ్వతో నరేష్వే చ పశ్చిమోద్భవాః. ఆ భగవంతుడి ఆజ్ఞానుసారంగా దేవతా గణమంతా కూడాను వారందరూ కూడా భూమి యందు అవతరించారు భగవంతుడి సేవ కొరకు. అంటే భగవంతుడు ఒక కార్యాన్ని చేస్తూ ఉన్నాడు అంటే తమ వంతు సేవ వారు కూడా చేయాలి దేవతలు. అందువల్ల వాళ్ళు కూడా అవతరించారు. ఏ విధంగా అంటే వానరేషు అథ నరేషు ఏవ పశ్చిమోద్భవాః నిషేవణ యోరుగణస్య వానరేషు అథో నరేష్వేవ చ పశ్చిమోద్భవాః. భగవంతుడి అవతారం కంటే ముందే వానరులందరూ అవతరించారు. భగవంతుడి అవతారం తర్వాత నరులు అవతరించారు. అంటే దేవతలు ఎవరైతే ఆ దివి నుండి భూమికి వచ్చారు, అందులో వానరులుగా వచ్చినటువంటి వారు రామావతారం కంటే ముందే అవతరించారు. లక్ష్మణ భరతాదులు మానవులుగా ఎవరైతే అవతరించారు, భగవంతుడి తరువాత వారు అవతరించారు అన్నటువంటి సూక్ష్మాంశాన్ని ఆచార్యుల వారు మనకు చెబుతారు. తరువాత సదేవతానాం ప్రథమో గుణాధికో, దేవతల యందు అత్యుత్కృష్టమైనటువంటి గుణములు కలవారు. బభూవ నామ్నా హనుమాన్ ప్రభంజన, హనుమాన్ సాక్షాత్తు వాయుదేవుల వారు. కేసరిణో గృహే ప్రభూ బభూవ బాలి స్వతయేవ వాసవ, ఎవరెవరిగా జన్మించారు అన్నటువంటి దాన్ని చెబుతారు. సాక్షాత్తు
వాయుదేవుల వారు కేసరి మరియు అంజన అన్నటువంటి పతి పత్ని వానర ముఖ్యస్థుడు అటువంటి మహాబలశాలి అయినటువంటి కేసరి యొక్క గృహంలో అర్థాత్ అతడి భార్య యందు హనుమాన్ అన్నటువంటి అర్థాత్ అవతరించిన తర్వాత హనుమాన్ అని పేరు పెట్టారు. బభూవ వాలి స్వత ఏవ వాసవ, సాక్షాత్ దేవేంద్రుడు వాలిగా జన్మించాడు. సుగ్రీవుడు అతడి యందు బ్రహ్మదేవుల వారి యొక్క విశేషమైనటువంటి తేజస్సు, దాని ద్వారా సాక్షాత్తు సూర్యుడే సుగ్రీవుడిగా ఇక్కడ జన్మించాడు. స్వాత్మత ఏవ జాంబవాన్, జాంబవంతుడు ఎవరో కాదు యమధర్మరాజు. ఆ యమధర్మరాజు ఇక్కడ దక్షిణ దిక్పాలకుడైనటువంటి యమధర్మరాజు దైవత కార్యదర్శిన పురైవ సృష్ట ముఖత స్వయంభువా, ఆ బ్రహ్మదేవుల వారి నోటి నుండి తాను జన్మించాడు. అనేకమైనటువంటి వానరుల యొక్క విశేషాంశాలను ఇక్కడ చెబుతూ వెళతారు. ఇందులో ఇవాల్టి ప్రధానమైనటువంటి ఘట్టం అదేమిటి అనంటే, ఎవరు శ్రీరామచంద్రుడు మొట్టమొదట అవతరించాడు అన్నటువంటిది ప్రధానం. శత్రుఘ్నుడి విషయంలో కూడా వివాదం లేదు. అదేమిటి అంటే శత్రుఘ్నుడు చివరిగా జన్మించాడు. లక్ష్మణ భరతుల్లో ఎవరు ముందు ఎవరు తర్వాత అన్నటువంటిది మొదట వాల్మీకి రామాయణానుసారంగా ఏ విధంగా వారి అవతారం జరిగింది అన్నటువంటి దాన్ని మనం తెలుసుకుందాం. అశ్వమేధ యాగాన్ని చేస్తాడు దశరథ మహారాజు. దానికి అనుబంధంగా పుత్రకామేష్టి యాగాన్ని కూడా తాను చేస్తాడు. అదంతా అయిన తర్వాత తతో యజ్ఞే సమాప్తేతు ఋతూనాం షట్ సమాయయు తతశ్చ ద్వాదశే మాసే చైత్రే నవమికే తిథౌ. తర్వాత అక్కడి నుండి సాక్షాత్తు ప్రజాపతి తాను వచ్చి విశిష్టమైనటువంటి ఒక పాయసాన్ని తాను ఇస్తాడు భగవంతుడు. దాన్ని స్వీకరించిన తర్వాత ఒక సంవత్సరం తర్వాత యజ్ఞ సమాప్తి తర్వాత 6 ఋతువులు గడిచాయి. ద్వాదశ మాసంలో చైత్రే నవమికే తిథౌ, చైత్రమాసంలో నవమి తిథి నాడు నక్షత్రే అదితి దైవత్యే, అదితి దేవతాకమైనటువంటి నక్షత్రం అదే, అది పునర్వసు నక్షత్రము అని చెబుతారు. పునర్వసు నక్షత్రంలో నక్షత్రే అదితి దైవత్యే స్వోచ్చ సంస్థేషు పంచసు గ్రహేషు కర్కటే లగ్నే వాక్పతౌ ఇందునా సహ ప్రోద్యమానే జగన్నాథం సర్వలోక నమస్కృతం. పునర్వసు నక్షత్రంలో 5 గ్రహాలు ఉచ్చ స్థితిలో ఉన్నటువంటిది. పంచసు గ్రహేషు రవి, మంగళ, గురు, శుక్ర, శని, ఈ 5 గ్రహాలు క్రమంగా మేష, మకర, కర్క, మీన, తుల మొదలైనటువంటి రాశుల యందు ఉచ్చ స్థానంలో ఉండగా భగవంతుడు తాను అవతరించాడు. ఇక్కడ వ్యాఖ్యానంలో ఒక విశేషాంశాన్ని చెబుతారు. ప్రోద్యమానే జగన్నాథం సర్వలోక నమస్కృతం, సకల లోకానికి నమస్కృతుడైనటువంటి ఆ భగవంతుడు అవతరించేటప్పుడు కౌసల్య జనయత్రామం దివ్య లక్షణ సంయుతం, అనేక దివ్య లక్షణాలతో కూడినటువంటి ఆ భగవంతుణ్ణి కౌసల్య భగవంతుడు అవతరించాడు. ఇక్కడ సర్వలోక నమస్కృతం అన్నటువంటి వాల్మీకి రామాయణానికి వ్యాఖ్యానాన్ని చేస్తూ వ్యాఖ్యానకారులు చెబుతారు, అదేమిటి అంటే ప్రాదుర్భావ సమయే మాత్ర విరాట్ రూపస్య దర్శనం తతస్తద్రూప దర్శన
విస్మయాత్తయా నమస్కృతః తన్మాయయా బాలభావం దదౌ ఇది సూచితం. అంటే సకల లోకానికి నమస్కృతుడైనటువంటి ఆ భగవంతుడు దివ్యమైనటువంటి రూపాన్నే కౌసల్యకు చూపించాడు. అది చూసిన తర్వాత చాలా ఆశ్చర్యం కలిగింది కౌసల్యకు. ఆ విధంగా ఆశ్చర్యచకితురాలైనటువంటి ఆమెకు మళ్ళీ బాలభావాన్ని భగవంతుడు సూచించాడు అన్నటువంటి దాన్ని తిలక వ్యాఖ్యానంలో ఆ వ్యాఖ్యానకారులు ఈ విధంగా సూచిస్తారు. అదేవిధంగా భగవంతుడి యొక్క దివ్య లక్షణ సంయుతం అని చెబుతూ విష్ణోహో శంఖచక్ర అది విశిష్ట రూపాన్నే భగవంతుడు సూచించాడు. అంటే కృష్ణావతారంలో ఏ విధంగా వసుదేవ దేవకి ఇద్దరికి భగవంతుడు తన దివ్యమైనటువంటి రూపాన్ని చూపించాడో అదే విధంగా ఇక్కడ చూపించాడు అన్నటువంటి దాన్ని వ్యాఖ్యానకారులు చెబుతారు. ఈ విధంగా పునర్వసు నక్షత్రంలో తాను అవతరించాడు అన్నటువంటిది. తరువాత కౌసల్యా శిశుభేతేన పుత్రేణ అమితతేజస యథావరేణ దేవానాం అదితిర్ వజ్రపాణిన. అదితి దేవికి సాక్షాత్తు దేవేంద్రుడు అవతరిస్తే ఏ విధంగా సంతోషం కలగాలో ఆ విధంగా ఆ కుమారుడి ద్వారా చాలా సంతోషం కలిగింది. మహా తేజస్వి అయి ఉన్నది కౌసల్య అని చెప్పిన వెంటనే భరతో నామ కైకేయ్యాం జజ్ఞే సత్యపరాక్రమ సాక్షాత్ విష్ణోశ్చతుర్భాగ సర్వై సముదితో గుణై అని తర్వాత భరతుడు కైకేయి యందు జన్మించాడు అని చెప్పి అథ లక్ష్మణ శత్రుఘ్నౌ సుమిత్రా జనయత్సుతౌ వీరౌ సర్వాస్త్ర కుశలో విష్ణోర్ అర్ధ సమన్వితో అని ఇది ఇక్కడ వాల్మీకి రామాయణంలో వాల్మీకి మహర్షి తాను చెబుతూ ఈ భరతుడు భగవంతుడి యొక్క 4వ భాగము చెబుతూ లక్ష్మణ మరియు శత్రుఘ్నులు సర్వాస్త్ర కుశలులు ఇద్దరు కూడా విష్ణోహో అర్ధ సమన్వితో భగవంతుడి యందు అర్ధము అని చెబుతుంది. అది ఏమిటి అన్నటువంటిది అర్థం చేసుకోవడం కొంచెం సమస్య. వ్యాఖ్యానకారులందరూ కూడా ఒక్కొక్క విధంగా వ్యాఖ్యానాన్ని చేశారు. తర్వాత దీనికి కంటిన్యూయేషన్ చెబుతూ వాల్మీకి మహర్షి చెబుతారు, పుష్యే జాతస్తు భరత. పునర్వసు తర్వాత వచ్చేటువంటి పుష్య నక్షత్రంలో భరతుడు జన్మించాడు. మీనలగ్నే ప్రసన్నధీహి సార్పే జాతవుతు సౌమిత్రి. సార్ప నక్షత్రం ఆశ్లేష నక్షత్రానికి సర్ప నక్షత్రము అని పేరు. ఆ సర్ప నక్షత్రంలో ఆశ్లేష నక్షత్రంలో సౌమిత్రి కులీరే అభ్యుదితేరవో. కర్కటకంలో సూర్యుడు ఉన్నప్పుడు అప్పుడు లక్ష్మణ మరియు శత్రుఘ్నులు ఇద్దరు కూడా అవతరించారు. దీనిని ఆధారంగా చేసుకొని పునర్వసు పుష్యమి ఆశ్లేష అన్నటువంటి మూడింటిని కూడా చెబుతూ పునర్వసులో శ్రీరామచంద్రుడు, పుష్య నక్షత్రంలో భరతుడు, దాని తర్వాత వచ్చేటువంటి ఆశ్లేష నక్షత్రంలో లక్ష్మణ శత్రుఘ్నులు జన్మించారు అన్నటువంటి అంశాన్ని చూసినప్పుడు వాల్మీకి రామాయణానుసారంగా మనకు తెలిసి వచ్చేటువంటి కథ శ్రీరామచంద్రుడు, భరతుడు, లక్ష్మణ శత్రుఘ్నులు అన్నటువంటిది స్పష్టంగా తెలుస్తుంది. వ్యాఖ్యానకారులు కూడా అదే విధంగానే వ్యాఖ్యానాన్ని చేస్తారు అన్నటువంటి దాన్ని మనకు చెప్పారు. దీనికి అనేక మంది వ్యాఖ్యానకారులు ప్రవచనకారులు అందరూ కూడా ఈ వాల్మీకి రామాయణానికి వ్యాఖ్యానాన్ని చేస్తూ రామచంద్రుడు పెద్దవాడు, దాని తర్వాతనే భరతుడు, దాని తర్వాత లక్ష్మణ మరియు శత్రుఘ్నులు అన్నటువంటి క్రమాన్ని చెబుతారు. కానీ ఇక్కడ సమస్య ఉంది అన్నటువంటి దాన్ని చెబుతూ దానికి ఆచార్యుల వారు ఒక నిర్ణయాన్ని చేస్తారు. అదేమిటి, వీరు ఎవరు ఇక్కడ అర్ధ
తదర్థ అన్నటువంటి సాక్షాత్ విష్ణోశ్చతుర్భాగ అని భరతుడికి చెబుతారు. విష్ణోహో అర్ధ సమన్వితో అన్నటువంటి దాన్ని లక్ష్మణ మరియు శత్రుఘ్నులకు చెబుతారు. ఎవరు ఈ లక్ష్మణ భరత శత్రుఘ్నులు అన్నటువంటిది ఒక సమస్య. సమస్య అంటే ఎవరు అన్నటువంటిది, దానికి ఆచార్యుల వారు వ్యాఖ్యానాన్ని చేస్తూ ముందు దాన్ని చెప్పేస్తారు. ప్రద్యుమ్ననామా అభవదేవ మీశాత్ సస్కందధామాపచ చక్రతాంచ. కామః పునః శ్రీ రమణాద్రమాయాం ప్రద్యుమ్ననామా అభవద్ ఏవం ఈశాత్ సస్కందతామాపచ సచక్రతాంచ అని ప్రద్యుమ్నుడు చక్రాభిమాని అని చెబుతారు. అతడు భగవంతుడు లక్ష్మీదేవి ద్వారా జన్మిస్తాడు. ఎవరు అంటే కామదేవుడు, ఇంద్రుడి సమాన కక్షాపన్నుడైనటువంటి కామదేవుడు. కామ రతిపతి కామ అని మనం చెబుతాం కదా, ఆ కామదేవుడు తాను భగవంతుడి యొక్క సుదర్శన చక్రానికి అభిమాని దేవత. మరి ఇతడు జన్మించేటువంటి వరకు భగవంతుడికి చక్రం లేదా అన్నటువంటి ప్రశ్న కలిగితే దానికి ఆచార్యుల వారు పరిహారం చేస్తూ పూర్వం హరే చక్రమబుద్ధి దుర్గా తమస్థిత శ్రీలియాం వదంతి సత్వాత్మిక శంఖమతో రజస్థ భూర్ణామిక పద్మమబుద్ధరేరికి. భగవంతుడి చక్రానికి ముఖ్యంగా అభిమాని దేవత దుర్గాదేవి. శంఖానికి ఆ దుర్గాదేవి తమస్సుకు అభిమానిని. శ్రీ రూపంతో ఉన్నటువంటి లక్ష్మీదేవి సత్వానికి అభిమాని, ఆమె శంఖానికి అభిమాని దేవత. భూర్ణామిక ఆమె పద్మమబుద్ధి, అంటే లక్ష్మీదేవిని భగవంతుడి చక్రంగా దుర్గా రూపంతో చక్రంగా ఉన్నది. అదే విధంగా శంఖ రూపంతో శ్రీదేవి, పద్మ రూపంతో మరొక రూపంతో భూదేవి ఉన్నారు. గదాతు వాయుర్ బల సంవిదాత్మ. భగవంతుడు ధారణ చేసేటువంటి కౌమోదికి గద ఎవరు అంటే సాక్షాత్తు వాయుదేవుల వారు. భగవంతుడు ధరించేటువంటి శాంగ ధనస్సు అది ఎవరు అంటే సరస్వతీదేవినే దానికి అభిమాని దేవత. శాంగంచ విద్యేతి రమైవ ఖడ్గ. లక్ష్మీదేవి మరొక రూపంతో సాక్షాత్తు ఖడ్గంగా భగవంతుడి దగ్గర సేవ చేస్తూ ఉన్నది. దుర్గాత్మిక శైవచ చర్మనామ్ని. ఖడ్గ యుద్ధం చేసేటప్పుడు చర్మ అన్నటువంటి ఒక దాన్ని పట్టుకుంటారు, అది సాక్షాత్తు దుర్గాదేవి. బాణములు ఎవరు అంటే ప్రాణాపానం వ్యానోదాన సమాన రూపమైనటువంటి వాయుదేవుల వారే బాణ రూపంలో ఉన్నారు అన్నటువంటి దాన్ని చెబుతారు. ఈ విధంగా తాను బ్రహ్మదేవుల వరంతో కాముడు చక్ర రూపంగా భగవంతుడికి సేవ చేస్తూ ఉన్నాడు. అతడి కుమారుడే అనిరుద్ధుడు. అతడే బ్రహ్మోద్భవ శంఖతను శంఖానికి అవాంతరాభిమాని. అంటే ఈ కామ తాను చక్రానికి అవాంతరాభిమాని అయితే అనిరుద్ధ తాను శంఖానికి అవాంతరాభిమాని. తావేవ జాతౌ, ఆ ఇద్దరేనే భరత మరియు శత్రుఘ్నులుగా రాముడి తర్వాత జన్మించారు. తావేవ జాతౌ భరతశ్చ నామ్నా శత్రుఘ్న ఇత్యేష రామతోను. ఎవరైతే భగవంతుడి యొక్క చక్ర మరియు శంఖములకు అభిమానులైనటువంటి కామ మరియు అనిరుద్ధులు ఇద్దరు ఉన్నారో అవాంతరాభిమాని దేవతలు, వారు ఇక్కడ భరత మరియు శత్రుఘ్నులుగా వారు జన్మించారు. ఎప్పుడు? రామతోను, రాముడి తర్వాత. మరి లక్ష్మణుడి గురించి చెప్పలేదే. పూర్వం సుమిత్ర తనయశ్చ శేష. అందరికంటే వారిద్దరికంటే ముందు సుమిత్రాతనయుడిగా సాక్షాత్తు శేషదేవుల వారు లక్ష్మణుడిగా జన్మించారు. పూర్వం సుమిత్రాతనయశ్చ శేష సలక్ష్మణో నామ రఘుత్తమాదను.
అను రఘుత్తముడి తర్వాత వెంటనే జన్మించినటువంటి వారు సాక్షాత్తు లక్ష్మణుడే. ఈ విషయంలో వివాదం వద్దు. ఎందువల్ల అంటే పూర్వమని చెబుతారు, అను అని 2 సార్లు ఆచార్యుల వారు లక్ష్మణుడి జన్మలో చెబుతారు. అందువల్ల రాముడు, లక్ష్మణ, భరత మరియు శత్రుఘ్న అన్నటువంటి దాన్ని ఈ క్రమంలోనే మనం తెలుసుకుంటాం. దీనికి ప్రమాణములు ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు వాల్మీకి రామాయణానుసారంగా చూస్తే రామ, భరత, లక్ష్మణ, శత్రుఘ్న క్రమాన్ని కూడా పునర్వసు, పుష్యమి, ఆశ్లేష అన్నటువంటి నక్షత్రాల్లో వారు జన్మించారు. అది క్రమం. కానీ మధ్వాచార్యుల వారు చెప్పేటప్పుడు స్పష్టంగా పూర్వం సుమిత్ర తనయశ్చ శేష అని భరత శత్రుఘ్నుల కంటే ముందే సాక్షాత్తు లక్ష్మణుడు జన్మించాడు. దీన్నే సంగ్రహ రామాయణంలో ఒక మాటను వారు ప్రారంభంలో ఒక మాటను చెబుతారు, చివరిలో కూడా ఒక మాటను చెబుతారు. అదేమిటి అంటే అనంతో అనంత పర్యంక పరిచర్యార్థమీషితు సర్పభే జని సౌమిత్రి కులీరేభ్యుదితేరవౌ. వృశ్చికంలో సూర్యుడు కర్కంలో సూర్యుడు ఉన్నప్పుడు అన్నటువంటి మాటను వాల్మీకి రామాయణం స్పష్టంగా చెబుతుంది. వీరౌ సర్పే సార్పే జాతౌతు సౌమిత్రి కులీరేభ్యుదితేరవౌ అని కర్కంలో సూర్యుడు ఉండగా దానికి వ్యాఖ్యానాన్ని చేస్తూ సంగ్రహ రామాయణంలో చెబుతారు. శ్రీరామచంద్రుడి అనంతరం అనంతో అనంత పర్యంక, ఆ అనంతుడికి పర్యంక పాన్పు రూపంలో ఉన్నటువంటి శేషుడు, అనంత నామకంతో ఉన్నటువంటి అతడు పరిచర్యార్థమీషితు సర్పేభే సార్ప నక్షత్రంలో, ఆశ్లేష నక్షత్రంలో జన్మించారు. అక్కడ పులిరేభ్యుదితేరవౌ అన్నటువంటి అదే మాట ఎక్కడ వాల్మీకి రామాయణంలో ఏ మాట ఉందో అదే మాటని తీసుకొచ్చి ఇక్కడ నారాయణ పండితాచార్య వారు చెబుతూ ఒక చిన్న విశేషాంశాన్ని చెబుతారు. అదేమిటి అంటే కర్క రాశిలో సూర్యుడు ఉన్నప్పుడు, వాళ్ళు కర్క లగ్నంలో అని వ్యాఖ్యానంలో చేస్తారు, కానీ కర్క రాశిలో సూర్యుడు ఉన్నప్పుడు, కర్క రాశిలో సూర్యుడు వచ్చేది అది ఆషాఢ మాసంలో అన్నటువంటి దాన్ని చెబుతారు. అంటే చైత్ర మాసంలో భగవంతుడు అవతరిస్తే ఆషాఢంలో లక్ష్మణుడు ఆశ్లేష నక్షత్రంలో జన్మించాడు అన్నటువంటి అంశాన్ని చెబుతారు. తర్వాత కైకేయి భరతుడికి జన్మనిస్తుంది. దాని తర్వాత శత్రుఘ్నుడు జన్మిస్తాడు. కొన్ని వ్యాఖ్యానకారులు లక్ష్మణ మరియు శత్రుఘ్నులిద్దరూ కూడా వారు యమళ అంటే ట్విన్స్ అని చెబుతారు, కవలలు అన్నటువంటి అంశాన్ని చెబుతారు. దాన్ని నారాయణ పండితాచార్యుల వారు లేదు, లక్ష్మణుడు మొదట, తర్వాత భరతుడు, తర్వాత శత్రుఘ్నుడు అన్నటువంటి దాన్ని వారు వ్యాఖ్యానంలో చెప్తారు. సరే, ఇంతవరకు బానే ఉంది. దీనికి మరి వాల్మీకి రామాయణం విరుద్ధమేనా? మధ్వాచార్యుల వారు వాల్మీకి రామాయణానికి విరుద్ధంగానో, లేకపోతే మధ్వాచార్యుల వారి సిద్ధాంతానికి వాల్మీకి మహర్షి విరుద్ధంగానో చెప్పినట్టే అవుతుంది కదా అన్నటువంటి మాటకు ఇదే సంగ్రహ రామాయణంలో ఒక మాటను చివర్లో యుద్ధకాండంలో ఒక మాటను చెబుతారు. అదేమిటి అంటే తిరిగి వచ్చిన తర్వాత వనవాసం అంతా పూర్తి చేసుకొని శ్రీరామచంద్రుడు ఎప్పుడైతే తిరిగి వస్తాడో అప్పుడు, అంటే తాను ఊరి బయట భగవంతుడి పాదుకలకు పట్టాభిషేకాన్ని చేసి
నంది గ్రామంలో తాను ఉంటాడు. భరతుడు 14 సంవత్సరాలు అలాగే ఉండి, ఇంకేమి శ్రీరామచంద్రుడు 14 సంవత్సరాల తర్వాత రాలేదు అని చెప్పేసి వన్య ప్రవేశాన్ని చేయాలి. అప్పుడు హనుమంతుడితో వార్త పంపిస్తాడు, వెళ్ళి భరతుడిని ఆపు, నేను వచ్చేస్తున్నాను. భగవంతుడు వచ్చాడు. వస్తే ఎంత సంతోషమో భరతుడికి, చాలా సంతోషంతో లక్ష్మణుడికి నమస్కారాన్ని చేసి, అదే సందర్భంలో ఒక మాటను చెబుతారు సంగ్రహ రామాయణంలో. సీతాయా లక్ష్మణస్యాపి వవందే చరణాం అసౌ పరిదేవే హరిశ్రేష్టాన్ ససుగ్రీవ విభీషణ. ఏ విధంగా శ్రీరామచంద్రుడికి నమస్కారాన్ని చేశాడో అదే విధంగా సీతకు లక్ష్మణుడికి కూడా భరతుడు నమస్కారం చేశాడు. చేసి తర్వాత అక్కడ ఉన్నటువంటి సుగ్రీవ విభీషణ మొదలైనటువంటి వారిని ఆలింగనం చేసుకున్నాడు. సీతాయా లక్ష్మణస్యాపి వవందే చరణం అసౌ పరిరేభే హరిశ్రేష్ట ససుగ్రీవ విభీషణ. సుగ్రీవ విభీషణను ఆలింగనం చేసుకున్నాడు. అంటే భరతుడు లక్ష్మణుడికి నమస్కారం చేయాలి అని అంటే తనకంటే పెద్దవాడైతేనే నమస్కారం చేస్తారు తప్ప చిన్నవారికి నమస్కారం అన్నటువంటిది లేదు. అందువల్ల భరతుడి కంటే లక్ష్మణుడు పెద్దవాడు అన్నటువంటిది ఇది యుక్తితో సమర్థన చేసింది. సంగ్రహ రామాయణంలో చెప్పారు, అది మధ్వాచార్యుల వారి సిద్ధాంతానికి అనుగుణంగానే నారాయణ పండితాచార్యుల వారు చెప్పారు, దాన్ని మేమెలా ఒప్పుకోవాలి అన్నటువంటి ప్రశ్న కలిగితే దానికి ఉత్తరకాండలో ఇదే యుద్ధకాండలోనే, ఉత్తరకాండ అని చెబుతారు వ్యాఖ్యానంలో, యుద్ధకాండలోనే ఇదే ప్రసంగంలోనే వాల్మీకి రామాయణంలో వచ్చినటువంటి మాట కూడా దీన్నే ధృవీకరిస్తుంది. అదేమిటి? శత్రుఘ్న ప్రాంజలి ప్రోచే ప్రసీద పురుషోత్తమ అని చెప్పేసి, ఆర్యోమే మధ్యమో ధన్య సచ్చుశ్రూషాం వనేకరో, నాకు ఆర్యుడైనటువంటి పూజ్యుడైనటువంటి మధ్యముడైనటువంటి ధన్యుడైనటువంటి ఆ లక్ష్మణుడు నీకు విశేషంగా సేవ చేశాడు. ఆర్యులు ముగ్గురు రామ లక్ష్మణ భరత ముగ్గురు అయినప్పుడు తన అన్న అయినటువంటి లక్ష్మణుడిని సంబోధించేటప్పుడు ఆర్యోమే మధ్యమో ధన్య అని మధ్యముడు అని లక్ష్మణుడిని సంబోధిస్తాడు. అంటే మొదటివాడు శ్రీరామచంద్రుడు, చివరివాడు భరతుడు అయినప్పుడే లక్ష్మణుడు మధ్యముడు అవుతాడు. లేకపోతే మధ్యమత్వానికి అర్థాన్ని చెప్పలేదు. ఆర్యోమే మధ్యమో ధన్య త్వచ్చుశ్రూషాం వనేకరు. తర్వాత భరతుడు కూడా సేవ చేశాడు అన్నటువంటి దాన్ని భరతేన మమాన్యేణ హెది జీవతి కింకరే, 14 సంవత్సరాలు నీ పాదుకలను పెట్టి రాజ్యభారాన్ని చేశాడు అని అంతా చెప్పి తాను లవణాసురుణ్ణి సంహారం చేసినటువంటి కథను భగవంతుడి దగ్గర చెబుతాడు. అదేవిధంగా తథా ఆర్షే, అదే ఇదే వాల్మీకి రామాయణంలోనే ఇదే సందర్భంలో ఒక మాటను చెబుతాను. తతో లక్ష్మణమాసాద్య వైదేహి చ పరంతవ అభ్యవందత సుప్రీతో భరతో నామ చాబ్రవీ. భరతుడు లక్ష్మణుడికి సీతామాతకు ఇద్దరికీ కూడా నమస్కారాన్ని చేశాడు అన్నటువంటిది అది కూడా యుద్ధకాండలో వచ్చేటువంటి ఇదే ప్రసంగంలోనే. శ్రీరామచంద్రుడు తిరిగి వచ్చినప్పుడు తాను సీతకు వైదేహికి లక్ష్మణుడికి ఇద్దరికీ కూడా అభ్యవందత సుప్రీత, చాలా ప్రసన్నుడై నమస్కరించాడు అన్నటువంటి మాట కూడా ఇదే పుష్టీకరిస్తుంది. అంటే లక్ష్మణుడు పెద్దవాడు, భరతుడు చిన్నవాడు అన్నటువంటి దాన్ని తథాచ ఈ అన్ని వాక్యాలను పరిశీలించినప్పుడు వాల్మీకి రామాయణానికి అనుగుణంగాను, అదేవిధంగా మధ్వాచార్యుల వారి తాత్పర్య నిర్ణయం, సంగ్రహ రామాయణం అన్నింటినీ చూసుకున్నప్పుడు స్పష్టంగా మనకు తెలిసేటువంటి విషయం ఏమిటి అంటే శ్రీరామ లక్ష్మణ భరత శత్రుఘ్న ఈ విధంగానే క్రమాన్ని చెప్పాలి. మరి వాల్మీకి రామాయణంలో ప్రారంభంలో చెప్పినటువంటి దానికి అర్థం ఏమిటి? అక్కడైతే నక్షత్రానుసారంగా చెప్పారు కదా అంటే దానికి సంగ్రహ రామాయణంలో అది పునర్వసు, దాని వెంటనే వచ్చినటువంటి పుష్య నక్షత్రంలో ఏమీ భరతుడు జన్మించలేదు.
కాలాంతరంలో వచ్చినటువంటి పుష్య నక్షత్రంలోనే భరతుడు జన్మించాడు లక్ష్మణుడి తర్వాతనే అన్నటువంటి వ్యవస్థను వ్యాఖ్యానకారులు అక్కడ కూడా చేశారు. కాబట్టి దానికి కూడా విరోధం లేదు. లేదు, సాక్షాత్తుగానే రాముడు పునర్వసు, మరుసటి రోజే పుష్యమి, తర్వాత ఆశ్లేష, ఈ విధంగానే వాళ్ళు జన్మించారు అని వాల్మీకి రామాయణానుసారంగానే మనం చూసినట్టయితే దానికి కల్పభేదైన వ్యవస్థ అన్నటువంటి దాన్ని కూడా చెబుతాం. ఏమిటది అంటే రామావతారం ఒక్కసారే జరగదు, అనేక కల్పాల్లో రామావతారం జరుగుతూనే ఉంటుంది. అంటే ఇప్పుడు మహాయుగ ప్రమాణాన్ని నిన్న పంచాంగ శ్రవణంలో మనం తెలుసుకున్నాం. అక్కడ బ్రహ్మదేవుల వారి అహకల్పము, రాత్రి కల్పము 14 మన్వంతరాలైతే ఒక కల్పము, ఒక 14 మన్వంతరాలైతే ఒక పగలు, తావతి రాత్రి అన్నటువంటి దాన్ని చెబుతారు. ఆ విధంగా ఉన్నప్పుడు ఆ 14 మన్వంతరాల్లో అనేక మహాయుగాలు ఉన్నాయి. ఆ మహాయుగాల్లో భగవంతుడు అనేక సార్లు శ్రీరామచంద్రుడిగా తాను అవతరిస్తూనే ఉంటాడు. ఈ విధంగా అనేక యుగాల్లో మనం చూసుకున్నట్టయితే అప్పుడు అనేక సందర్భాల్లో 99% లక్ష్మణుడే ముందుగా జన్మించాడు, తర్వాతనే భరత శత్రుఘ్నులు అవతరించాడు అన్నటువంటి దాన్ని స్పష్టంగా తెలుసుకోవచ్చు. ఏదో ఒక కల్పంలో ఒక్కసారి భరతుడు ముందుగా కూడా జన్మించి ఉండవచ్చు అన్నటువంటి దాన్ని బహుకల్పానుసారేణ అన్నటువంటి దాన్ని ఆచార్యుల వారే 9వ అధ్యాయం చివరిలో ఈ మాటను చెబుతారు. నిర్ణయాన్ని, ఈ రామాయణ నిర్ణయాన్ని నేను చేసేటప్పుడు ఏ విధంగా చేశాను అంటే వేదములు, ఈ మూల రామాయణాన్ని, అనేక పంచరాత్రాలని, అనేక పురాణాలను స్వీకరించుకొని యుక్త్యా బుద్ధిబలాచైవ, యుక్తితో నా బుద్ధి బలంతో నేను దీన్ని నిర్ణయం చేశాను. అందువల్ల 100 సార్లు రామావతారం జరిగింది అని పెట్టుకోండి, ఊరికే ఉదాహరణ, 100 సార్లే జరిగింది అని కాదు. అందులో 99 సార్లు లక్ష్మణుడిగా అన్నగా జన్మించాడు, ఒక్కసారి మాత్రం భరతుడు జన్మించడానికి అవకాశం ఉన్నది. దాని ప్రకారంగా వాల్మీకి రామాయణాన్ని చెప్పుకుంటే తప్పు లేదు. అంతే తప్ప ప్రతిసారి కూడా భరతుడే జన్మించాడు అని కాదు, ప్రతిసారి లక్ష్మణుడే జన్మించాడు అన్నటువంటి దాన్ని మనం నిర్ణయంగా తీసుకోవాలి. స్వయం వాల్మీకి రామాయణం చెప్పినట్టుగా అదే విధంగా నిర్ణయానుసారంగా సంగ్రహ రామాయణానికి అనుగుణంగా ఇంకా మిగిలిన పురాణాలకు అనుగుణంగా కూడా దాన్ని చెప్పవచ్చు. ఇంతై చివరిగా మనం కూడా చెప్పేటప్పుడు ఏమని చెబుతాము అంటే రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు అనే వ్యవహారం ఉన్నది, రామ భరత లక్ష్మణ శత్రుఘ్నులు అని ఎవరు వ్యవహారం చేయరు. అంటే ఈ విధమైనటువంటి వ్యవహారం రావాలి మన అందరిలో అంటే మన పూర్వజులు అలాగే, అక్కడ పూర్వజులు అంటే ఎక్కడైతే అయోధ్యలో వాళ్ళ నలుగురిని సంబోధనం చేసేవారో రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు, అదే విధంగానే అప్పటి నుండి ఆ మాటలు అలాగే వచ్చేశాయి మనలో. కాబట్టి పెద్దవారిని మొదట చెప్పి తర్వాత చిన్నవారిని చెప్పడం సంప్రదాయం. మనం ఏం చెబుతాము, రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు అనే చెబుతాం. మనందరి వ్యవహారం అలాగే ఉన్నది. ఇప్పుడు మార్చితే అది వేరే మాట, కానీ ఉన్నటువంటి సంప్రదాయం చాలా మంది వ్యవహారం కూడాను మనకు రామ లక్ష్మణ భరత శత్రుఘ్న అనే ఉన్నది. కాబట్టి ఆ క్రమంలోనే మనం తెలుసుకోవాలి. ఈ కల్పానుసారంగా అని చివరిలో నేను చెప్పినటువంటి మాట అది చాలా విస్తారమైనటువంటి విషయం. అది దానికి అనేక ఉదాహరణలను కూడా మనం చూడవచ్చు. అది రేపటి ప్రసంగంలో వస్తుంది. అదేమిటి అంటే శిలగా ఉన్నటువంటి అహల్యను భగవంతుడు తాను మనిషిగా మార్చాడు అన్నటువంటి కథ. దాన్ని ఆచార్యుల వారు చెబుతూ ఏ విధంగా అంటే వాల్మీకి రామాయణం చెప్పేటప్పుడు భగవంతుడి పాదస్పర్శ ద్వారా అహల్య మనిషిగా మారింది, ఈ రూపాన్ని మానవ రూపాన్ని తాను పొందింది అన్నటువంటి దాన్ని చెబుతుంది. నిజంగా అదే విధంగా ఉన్నదా అంటే
ఆచార్యుల వారు నిర్ణయంలో చెప్పేటప్పుడు స్వదర్శనాన్ మానుషతాముపేతామని చెబుతారు. కేవలం శ్రీరామచంద్రుడు చూశాడు అంతే. చూసిన వెంటనే శిలగా ఉన్నటువంటి అహల్య మనిషిగా మారి. మరి అక్కడ కూడా వాల్మీకి రామాయణానికి ఆచార్యుల వారు చెప్పినటువంటి మాటలకు విరోధం ప్రాప్తిస్తుంది. మరి దీన్ని ఎలా వ్యవస్థ చేస్తారు అంటే, దానికి కూడా మనం అనేక కల్పాలలో జరిగినటువంటి కథను ఆధారంగా చేసుకొని చాలా సార్లు శ్రీరామచంద్రుడు కేవలం దర్శనం మాత్రం చేతనే ఆ అహల్యను మనిషిగా మార్చాడు. ఒక కల్పంలో అంటే 2 కల్పాల్లో తాను పాదస్పర్శ చేసి శిలగా ఉన్నటువంటి అహల్యను మనిషిగా మార్చాడు అన్నటువంటి దాన్ని మనం తెలుసుకోవాలి. ఈ విధంగా అనేక కథలు ఉన్నాయి. ప్రతిదాన్ని కూడా కల్పానుసారంగానే చెప్పకూడదు. ఎక్కడైతే ఇటువంటి విరోధం శాస్త్రానికి మూల సిద్ధాంతానికి విరోధం వచ్చేటుంటే అటువంటి దాన్ని కల్పానుసారంగా చెప్పరాదు. దానికంతా నియమాలు ఉన్నాయి. భాగవత తాత్పర్యంలో ఆచార్యుల వారు చెబుతారు, ఇక్కడ తాత్పర్య నిర్ణయంలో చెబుతారు. దానికి అనుగుణంగా అనేక మంది వ్యాఖ్యానాన్ని చేసినటువంటి వారు ఎంతో మంది ఉన్నారు. వారందరూ కూడాను దీనికి వాళ్ళు కూడా కల్పానుసారంగా వ్యవస్థను వాళ్ళు తమ వ్యాఖ్యానాల్లో చేస్తారు. ఆ విధంగా ఒకేసారి రామావతారం అయి ఉంటే సమస్య. 2 విరుద్ధమైనటువంటి దాన్ని ఒకేసారి జరిగింది అని ఎలా అని చెప్పడం కష్టం. అనేక సార్లు సుమారు సార్లు రామావతారం జరిగినప్పుడు ప్రతిసారి కూడాను ఆ రాముడి తర్వాత లక్ష్మణుడే జన్మించాడు. అందులో వివాదం లేదు. ఏదో ఒక్కసారి వ్యత్యాసం కావచ్చు. ఆ విధంగా వాల్మీకి రామాయణాన్ని పెట్టుకుంటే తప్పు లేదు. అదే విధంగా అహల్య ప్రసంగాన్ని కూడా దానికి అనుగుణంగానే మనం చెప్పుకోవలసి ఉంటుంది. లేకపోతే విరోధం ప్రాప్తిస్తుంది. అందువల్ల విరోధాన్ని పరిహారం చేస్తూ మనం చెప్పుకునేట్టయితే ఈ క్రమంలోనే మనం చెప్పుకోవాలి అని చెప్పేసి సూచన చేస్తూ, ఇక రేపటి రోజున మరికొన్ని విశేషాలు ఇదే రామాయణంలో తెలుసుకునేటువంటి ప్రయత్నాన్ని చేద్దాం. అందులో విశేషాలు ఏమిటి అంటే, విశ్వామిత్రుల వారు అనేకమైనటువంటి అస్త్రాలను ఉపదేశం చేస్తారు శ్రీరామచంద్రుడికి. మరి సర్వజ్ఞుడైనటువంటి ఆ శ్రీరామచంద్రుడు భగవంతుడికి తెలియదా అన్నటువంటి ప్రశ్న. తెలిస్తే ఎందుకు తీసుకోవాలి? తెలియదు తీసుకున్నాడు అంటే సర్వజ్ఞత్వానికి హాని. భగవంతుడు సర్వజ్ఞుడు కాడు. సర్వజ్ఞత్వాన్ని ఒప్పుకుంటే ప్రతిసారి సర్వజ్ఞత్వాన్ని ఒప్పుకోవాలి. అది బాలభావంలో ఉన్నా, శిశు రూపంలో ఉన్నా, ఎక్కడైనా కూడా భగవంతుడు సర్వజ్ఞుడే. అందులో సందేహానికి అవకాశమే లేదు. లేదు అవన్నీ తెలుసుకున్న తర్వాత సర్వజ్ఞుడు అయ్యాడు అలా చెప్తే పూర్వం సర్వజ్ఞత్వం లేదు, భగవంతుడు సర్వోత్తముడు కాడు అని అయిపోతుంది. సరే, మరి విశ్వామిత్రుల వారు ఇచ్చినప్పుడు తీసుకోలేదు, తనకు నాకన్నీ ముందే తెలుసు అని చెప్పలేదు. వారు చెప్పినప్పుడు తీసుకున్నాడు. అది ఎందుకు? తరువాత అదే విధంగా అహల్య ప్రసంగం ఒకటి. దాని తర్వాత శివధనుర్భంగం, సీతా కళ్యాణం ఏ విధంగా జరిగింది, ఎందువల్ల, ఏమిటి, అక్కడ ఉన్నటువంటి కొన్ని విశేషాలు. అదే విధంగా పరశురాముల వారితో యుద్ధ ప్రసంగం. రెండు భగవంతుడు, శ్రీరామచంద్రుడు, పరశురాముడు ఇద్దరు భగవంతుడు పాలే అయితే యుద్ధం ఎందుకు? అవసరం లేదు. ఒకరు గెలిచి ఒకరు ఓడిపోయారు అని చెప్పడానికి అవకాశం లేదు. అలా చెప్పడం శాస్త్ర విరుద్ధం. అందులో నిర్ణయం ఏమిటి అన్నటువంటిది ప్రశ్న. దాన్ని మళ్ళీ రేపటి ప్రసంగంలో తెలుసుకుందామని చెబుతూ, శ్రీకృష్ణార్పణమస్తు. అయేన వాచా మనసా ఇంద్రియేణ బుద్ధ్యాత్మనామానుసృత స్వభావం కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రీకృష్ణార్పణమస్తు. హరయే నమః.